గురువుగా అభిషిక్తులై ఉన్నారు ప్రియులారా. ఎప్పుడైతే గురువుగా అభిషిక్తులై ఉన్నారో పీఠాధిపతులు ఆర్స్ అనే ఒక పట్టణానికి పంపడం జరిగింది. అక్కడ విశ్వాసం లేదు ప్రజల్లో, దేవుని ఆలయానికి వచ్చేవారు కాదు. ఎక్కువ మంది తాగుబోతులు, తిరుగుబోతులు ఉండే అటువంటి పరిస్థితుల్లో పునీత జాన్ మరీ వియానీ గారు ఆర్స్ పట్టణానికి ఒక ఆశా జ్యోతిగా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఆయన దేవాలయానికి వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి, ఎప్పుడూ మూయబడిన దేవాలయం తలుపులు ఆయన తెరిచి శుభ్రం చేసి ప్రార్థించడం మొదలుపెట్టారు. అనేక మంది ఆయన్ని హేళన చేసేవారు, అనేక మంది ఆయన్ని చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అలాగైనప్పటికీ కూడా జాన్ మరీ వియానీ గారికి దేవుని మీద గొప్ప విశ్వాసం ఉండేది. కావున ఎప్పుడైతే ఆయన ప్రతిరోజు ఒక 16-18 గంటలు దివ్య సత్ప్రసాద ప్రభు ముందు పాప సంకీర్తన దగ్గర గంటల తరబడి కూర్చొని ప్రార్థించడం మొదలుపెట్టారో, ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది, ప్రార్థన వ్యక్తులను మార్చుతుంది, ప్రార్థన పరలోకానికి భూలోకాన్ని తెస్తుంది అన్నట్లుగా జాన్ మరీ వియానీ గారి జీవితంలో ఒక్కొక్కరు దేవాలయానికి రావడం మొదలుపెట్టి ఉన్నారు ప్రియులారా. మొదటగా స్త్రీలందరూ వచ్చేవారు దేవాలయానికి, కొంతమంది పురుషులు ఆగిపోయేవాళ్ళు. ఎప్పుడైతే జనాలు ఆగిపోతే ఆయన ప్రతి పొలానికి వెళ్ళి ప్రతి